నామాను వారి కుటుంబం అంతా ఏమైపోయింది? ఏ పయ్యకైతే ఉడికి ఆ లేపేకు ఏమైంది? ఆయన కుటుంబం. పిల్లల దేవుని సన్నిధానంలో ఒక్కసారి మనం ఆలోచించేద్దాం. యేసు ప్రభు ఈ లోకంలోకి రావడానికి ఒక కారణం ఉంది. మోసే ఈ లోకంలోకి రావడానికి ఒక కారణం ఉంది. యేసయ్య ఈ లోకంలోకి రావడానికి ఒక కారణం ఉంది. ఎస్తేరు ఈ లోకంలోకి రావడానికి కారణం ఉంది. నీవు నేను మోసే యేసయ్య ఎస్తేరు లాంటి వాళ్ళమే. మనము ఈ లోకంలోకి రావడానికి ఒక కారణం ఉంది. ఆ కారణాన్ని మర్చిపోవద్దు. ఏంటో తెలుసా? నా ప్రియమైన దేవుని పిల్లలు, దేవుని సన్నిధానంలో దేవాది దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటి యోహాను సువార్త, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. 16వ వచనాన్ని చదువుదాం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం ఏముందమ్మా? ఉందా? 16వ వచనం లేదా? రెండవ అధ్యాయం లోకములో ఉన్నదంతయు శరీరాశయు నేత్రాశయు జీవపు డంబము అది లోక సంబంధమైనది. లోకము దాని ఆశయం గతించుకోవచ్చున్నది, కానీ దేవుడి చిత్తము జరిగించేవాడు నిరంతరం కూడా నిలిచును. దేవుడి సన్నిధానంలో దేవుడు ఒక మాట అంటాడు. దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరం కూడా నిలుచును. ఆ చిత్తం ఏంటో నీవు నేను తెలుసుకోవాలంటే ప్రియులారా దేవుని సన్నిధానంలో మోకరించి ప్రార్థించాలి. ఆ చిత్తము దేవుడికి బయలుపరచాలంటే, నా చిత్తము దేవుడు నాకు మోకరించి ప్రార్థిస్తే బయలుపరుస్తాడు. నీ చిత్తము, నీ యొక్క ఆలోచన దేవుడు నీ పట్ల ఏ ఉద్దేశం అయితే కలిగి ఉన్నాడో అది నీకు తెలియాలంటే నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా తెలియజేస్తాడు. ఆ చిత్త ప్రకారం జీవించడమే దేవుడు నిన్ను నన్ను ఈ లోకానికి పంపినటువంటి పని. ఈ లోకానికి నీవు నేను కారణం లేకుండా రాలేదు, కారణంతో వచ్చాను. యేసు ప్రభు కారణంతో వచ్చాడు. మనం చెప్పుకున్నట్టుగా మోసే, యేషపు, ఎస్తేరు కూడా వారికి దేవుడు ఇచ్చిన కారణాలు ఉన్నాయి. దేవుడు నేను కూడా ఒక ప్రత్యేకమైన కారణంతో ఈ భూమి మీద ఉన్నాము. దేవుని సన్నిధానంలో దేవాది దేవుడు నిన్ను నన్ను ప్రత్యేకంగా ఆ కారణం తెలుసుకొని జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. మరి నీకు నాకు ఆ కారణం తెలియాలంటే కలవసుకుని ప్రార్థన చేస్తే ఈ సమయంలో దేవుడు నాకు ఆ యొక్క కారణాన్ని తెలియజేస్తాడు. కలవసుకుందాం. దేవుని సన్నిధానంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. నా ప్రియ సహోదరుడా, ఇదిగో కాల సమయం యేసు ప్రభు చెప్పాడు, అయ్యా పేతురు, అయ్యా యోహాను, అయ్యా ఆంద్రయ, మీరు అంటున్నారు నా కడుపు నింపుకోమని అడుగుతున్నారు. నాకు ఆకలి ఏమో తెలుసా? నా తండ్రి చిత్తం నెరవేర్చడమే నాకు ఆకలి. నేను లోకానికి వచ్చినటువంటి ఉద్దేశం నెరవేర్చడమే నాకు ఆకలి. దేవుని సన్నిధానంలో ఉదయకాల సమయం దేవుడు నిన్ను నన్ను కూడా ఇదే ప్రశ్న అడుగుతున్నాడు. నా కుమార్తె ప్రార్థించు. దేవుని సన్నిధానంలో కోచాడు, కన్నీళ్ళు కాచు. యేసు ప్రభు దేవుడు నీకు దేవుని చిత్తమేమో బయలుపరుస్తాడు. నేను నా పిల్లల కొరకు బ్రతికిలేను, నేను నా కుటుంబం కొరకు బ్రతికింది. నా దేవుని కొరకు నేను లోకంలో జన్మించాను. నా దేవుని చిత్తమేమో తెలుసుకోవాలి. నువ్వు కన్నీటితో ప్రార్థన చేయి అని కన్నీటితో ప్రార్థన చేస్తే దేవుడు తన చిత్తాన్ని నీ జీవితంలో జ్ఞాపకం చేస్తాడు, నీకు తెలియజేస్తాడు. ప్రియులారా, మోసే బ్రతికే అవకాశం లేదు. యేసేపు ప్రత్యేకంగా అక్కడ ఉన్నాడనే ఆలోచన వారికి లేదు. ఎస్తేరుకు రాణిగా ఉండే అవకాశమే లేదు. కానీ దేవుడు అసాధ్యమైన
అసాధ్యమైన దానిని సుసాధ్యం చేశాడు. కానీ దేవుడు అసాధ్యమైన దానిని సుసాధ్యం చేశాడు. అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? స్తుతి గోత్రము నీ చిత్తం మా జీవితాలు ఏమైనదో తెలుసుకోవడానికి నీ సన్నిధానం ఎదురు చూశారు. నా ప్రభు, నీ చిత్తం మా జీవితాలు ఏమైనదో మాకు తెలియదు ప్రభు. ఈ లోకంలో ఇంత సమయాన్ని ప్రభు మా కొరకే బ్రతికాం, మేము మా పిల్లల కొరకే బ్రతికాం, మేము మా కుటుంబం కొరకే బ్రతికాం ప్రభు. నీ చిత్తము నెరవేర్చలేకపోయాం. ప్రార్థిస్తున్నారు ప్రభు, అడుగుతున్నారు ప్రభు, కన్నీళ్లు కారుస్తున్నారు, హృదయం వేదనతో నిండి ఉన్నది. మోసేను నీ చిత్తము జరిగించడానికి పుట్టించామని చెప్పి. అవును ప్రభు, మరి సమయం అది ఇంతమంది ఇక్కడ ఉన్నా నీ చిత్తం మా జీవితంలో ఏదో ఒకటి ఉన్నదని ఈ సమయంలో మీరు మాకు బయలుపరిచారు ప్రభు. మీ చిత్తాన్ని మా జీవితంలో నెరవేర్చడానికి ఎంతమంది ప్రభు ఇక్కడ వారి జీవితాన్ని కల్పించాలని మీకు తెలుసు. వారందరినీ దీవించు, వారందరినీ బలపరచు. యేసు నామములో ప్రార్థించి వెళ్ళుకొచ్చున్నాం మా తండ్రి. ఆమేన్. నచ్చిన దేవుడు తన వాక్యాన్ని దీవించి మన వెనుకల్లో ఆశీర్వదించునుగాక. సమయం ముందు కానుకలు స్వీకరిద్దాం. పరిచారకులు ముందుకు వచ్చినట్లయితే ఒక పాట పాడుతూ ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 440వ పాట కోయవారు ముందుకు వచ్చి మరి పాట పాడుచుగా మరి దయచేసి పరిచారకులు కానుకలు స్వీకరించాల్సిందిగా మనం చూస్తున్నాం. 440వ పాట నావన్నీ అంగీకరించు దేవా, నన్నెప్పుడు లేకరించిన పాట. Thank you.
అందరూ చెప్పినట్లయితే దేవుని సన్నిధానంలో ప్రార్థించుకుందాం. గమనికలు ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్యని వందనాలు. ఉదయకాల సమయం అందు ప్రత్యేకంగా ఎదుగున కానుకలు బట్టి ప్రార్థన చేస్తున్నాను. ఇచ్చినటువంటి నాయన ప్రత్యేక కానుకలు ప్రభా, దశంభాగాలు ప్రభా, నెలవారి కానుకలు, కృతజ్ఞత కానుకలు బట్టి వందనాలు, స్తుతులు స్తోత్రములు. వారి హృదయాలు వారు నిశ్చయించుకునే కొలది ప్రభా సంతోషంగా ఉత్సాహంగా నీ సన్నిధికి వచ్చినాయి ప్రభా. యేసయ్య సంతోషం తెచ్చువారని మీరు దీవిస్తారని నీ వాక్యం సెలవించినట్లుగా బిడ్డను ఆశీర్వదించు, దీవించు. నీ సంతృప్తి కలిగినటువంటి హస్తాల చేత వారి జీవితాలు, వారి కుటుంబాలు నా ప్రభు మీరు సంతృప్తికరమైన దీవెన వరకు మరించు జ్ఞాపకం చేస్తున్నారు. ఇచ్చిన ప్రతి కానుక నీ నామయమార్థంలో వాడబడుచుండగా, నీ నామయమార్థమైనా యేసయ్య కానుకలైనా వాడబడుచుండగా
ఆశీర్వాదం మెండుగా ఈ కానుకలను ఇచ్చిన బిడ్డల మీద మీరు కుమరించుకొని యేసు నామములో ప్రార్థించి వేడుకొచ్చుకున్నాం మా తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. చిన్న సంఘ ప్రకటనలు ఉన్నాయి. సంఘ ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాము. ఈరోజు మన మధ్యకి వాక్య పరిచర్యకి వచ్చిన బి ప్రకాష్ గారికి మన సంఘం తరపున ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మంచి వర్తమానము. దేవుడు మన ఎడల తన చిత్తం ఏమై ఉన్నదో మనం తెలుసుకునే విధముగా, దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదని తెలుసుకునే విధంగా మంచి వర్తమానాన్ని అందించిన ప్రకాష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సంఘ ప్రకటనలు మొట్టమొదటి 30 నిమిషాలకి బ్యాప్టిస్ట్ యూత్ ఫెలోషిప్ ఉంటుంది. యూత్ వారు రావాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు వెంకటరెడ్డి నగర్లో పరిచర్య ఆరాధన ఉంటుంది. వెంకటరెడ్డి నివాసులు గమనించాలి. మంగళవారం రాత్రి 7:30 నుంచి 9 గంటల వరకు వడ్డవల్లిలో పరిచర్య ఆరాధన ఉంటుంది. వడ్డవల్లి నివాసులు గమనించాలి. బుధవారం రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు బైబిల్ స్టడీ ఉంటుంది, చర్చిలోనే గమనించాలి. గురువారం రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు వెంకటరెడ్డి నగర్లో పరిచర్య ఆరాధన ఉంటుంది. వెంకటరెడ్డి నివాసులు గమనించాలి. ఇకపోతే స్త్రీల సమాజం శుక్రవారం 1 గంట నుంచి 3:30 వరకు చౌటపల్లి కేజీఆర్ వెల్సన్ గారి ఇంటి వద్ద శుక్రవారం రోజు ఉదయం 10 గంటలకి ఏర్పాటు చేయమని వారు కోరి ఉన్నారు. స్త్రీల సమాజాన్ని చౌటపల్లి కేజీఆర్ వెల్సన్ గారి ఇంటి వద్ద స్త్రీల సమాజాన్ని ఉదయం 10 గంటల నుంచి ఏర్పాటు చేయమని ఉన్నారు. స్త్రీలు గమనించవలసిందిగా వచ్చిన శుక్రవారం రోజు స్త్రీల సమాజం ఉదయం 10 గంటల నుంచి కేజీఆర్ వెల్సన్ గారి ఇంటి వద్ద జరిపించాల్సిందిగా స్త్రీలను వేడుకొచ్చున్నాను. యథావిధిగా వచ్చే ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సంఘ ఆరాధన ఉంటుంది. దయచేసి గమనించాలి. ఉదయం 10 గంటల నుంచి స్త్రీల సమాజం జరిగిన తర్వాత మరి శుక్రవారం 1 నుంచి మరి మీరు ఇష్టం ఉంటే క్రియేట్ చేసుకోవచ్చు, లేకపోతే దాన్ని అంతటితో ముగించవచ్చని తెలియజేస్తున్నాము. వచ్చే ఆదివారం యథావిధిగా ఉదయం 10 గంటల నుంచి సంఘ ఆరాధన ఉంటుందని సంఘం గమనించాల్సిందిగా వచ్చిన. ఇకపోతే మన మాస్టర్ గారికి ప్రెసిడెంట్ గారు చెప్పారు, సంఘం హైటెక్ సిటీ కానాపూర్ వద్ద బ్యాప్టిస్ట్ సంఘం మంచిది పెద్ద సంఘం దొరికింది సార్ అంటే ఇంతకుముందే 2 సార్లు అక్కడికి ట్రయల్ మెసేజ్ వెళ్ళారు. ఈరోజు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు. ప్లస్ పార్షనేజీ కూడా ఖాళీ అయిందండి. పిల్లల్ని అందరినీ తీసుకొని వెళ్తారని కొన్నిసార్లు మమ్మల్ని ప్రెసిడెంట్ గారిని అడిగారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ విషయం తెలుసుకొని నేను ఫోన్ చేస్తానండి అని అన్నారు. ప్రెసిడెంట్ గారికి మాకు ఫోన్ చేశారు. నాకు అక్కడ పర్మనెంట్గా సెట్ అయిందండి. మమ్మల్ని తీసుకున్నారు. పార్షనేజ్ కూడా ఖాళీ అయింది. దయచేసి మేము ఏదో ఒక ఈ నెల ఆఖరిలో మేము ఖాళీ చేస్తాము. మా కొరకు ప్రార్థన చేసిన ప్రతి కుటుంబానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. వారందరికీ చెప్పండి అని తెలియజేశారు. దయచేసి ఈ ప్రకటనని గమనించాల్సిందిగా కోవచ్చు. సంపర్కం ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఎవరైనా నూతనంగా మందిరానికి వచ్చిన వాళ్ళు లేచిన వాళ్ళని మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఎవరైనా ఈరోజు ఆరాధనకు హాజరైన ఈరోజు నూతనంగా మందిరానికి వచ్చిన వాళ్ళు ఉంటే వారి కొరకు ప్రార్థన చేద్దాం. ఎవరు లేని కదా ముందుకు వెళ్దాం. అందరూ లేచి ఉన్నట్లయితే ముగింపు ప్రార్థన చేసిన తర్వాత ఆశీర్వాద గీతము పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో ప్రార్థించుకున్నాం. మమ్మల్ని మీకు ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ఈ యొక్క ఉదయకాల సమయ ఆరాధనలు ప్రభునా తండ్రి ఎంతో అద్భుతమైనటువంటి మీ దీవెన చేత మమ్మల్ని దీవించారు. ఆశీర్వాదాలు ముందుగా మాకు ఇచ్చారు ప్రభా. ఈ దినమునైనా మా జీవితాల్లో ఒక ప్రత్యేక దినముగా మార్చడానికి వందనాలు స్తుతులు స్తోత్రములు. మా ప్రభుడు విమోచకుడు ప్రభా ఈ లోకంలోనికి మీరు వచ్చినటువంటి ఉద్దేశాన్ని స్పష్టంగా మాకు గుర్తు చేశారు. అంతేకాదు ప్రభా ఈ లోకంలో మేము ఎందుకున్నామో కూడా మీరు గుర్తు చేశారు.
ప్రభా ఈ సమయంలో ప్రార్థిస్తున్నాం. మానవుడు కారణం లేకుండా ఈ లోకంలో లేడు అని, దేవుని యొక్క చిత్త ప్రకారమే జీవించడానికి లోకంలోకి వచ్చాడని, మానవుని పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉందని, ప్లాన్ ఉందని, ఒక ఉద్దేశం ఉందని గ్రహించమని ఉదయకాలంలో మీరు మా జ్ఞాపకం చేసిన వాక్యం బట్టి వందనాలు. విశేషంగా నా ప్రభా విన్న వాక్యం మార్గాన్ని నిలకట్టి బలపరచు. ఎంతోమంది ప్రభా నీ సన్నిధానంలో అనేక ప్రార్థనలతో నీ సన్నిధానంలో నిలబడ్డారు. వారందరి ప్రార్థన ఎత్తిపడుచున్నాం ప్రభా. యేసయ్య మీకు జ్ఞాపకం చేస్తున్న ప్రభా, ప్రతి కుటుంబంలో మీ దీవెన కావాలి, ప్రతి కుటుంబానికి మీ ఆరోగ్యం కావాలి, ప్రతి కుటుంబానికి మీ ఆశీర్వాదం కావాలి, ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలకు మంచి విద్య కావాలి, మంచి ఉద్యోగం కావాలి, ప్రతి కుటుంబంలో బాధలు తొలగించబడాలి, సమస్యలు తీర్చబడాలి, ప్రతి కుటుంబంలో ప్రత్యేకంగా ఆరోగ్యము దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా సంఘ పరివారాన్ని, సంఘ ఎగ్జిక్యూటివ్ కమిటీని, ప్రత్యేకంగా కూడినటువంటి కాంగ్రిగేషన్ దీవించండి, ఆశీర్వదించండి. సంఘాన్ని ఎంతో అభివృద్ధిలోనికి ముందుకు తీసుకుని వెళ్తున్నాను, బలపరచమని జ్ఞాపనం చేస్తున్నాను. ప్రభా ఈ దినం మరి దైవ సేవకులు ప్రభా మరి హైదరాబాద్ పట్టణానికి వెళ్ళారు. అక్కడ నూతన సంఘంలో పరిచయం ప్రారంభించారు. ఆయన కుటుంబాన్ని ఆయన పరిచయం దీవించారు. ప్రభా నాయన ఇక్కడ నుండి రోజుల వారిని మీరు అద్భుతంగా వాడుకున్నారు. ఎన్నో ఆత్మల ప్రభా ఈ సంఘంలో నాయన ప్రోత్సహించబడ్డాయి. కొందనాలు వారు ఎక్కడ ఉన్నా వారి పరిచర్యనైనా నీ పరిచర్య కాబట్టి ఆయన యేసయ్య వారిని బలపరిచి వాడుకోమని జ్ఞాపనం చేస్తున్నా. ప్రత్యేకంగా ఉదయకాల సమయమందు నీ సన్నిధిని నిలబెట్టి వాడుకునేటువంటి అల్పులను నన్ను బట్టి వందనాలు స్తోత్రాలు. నన్ను, నా పరిచయం, నా కుటుంబం, నా పిల్లలు మీరు దీవించి ఆశీర్వదించి నీ కృపలో ప్రభు పరిచయంలో వాడుకోవాలని జ్ఞాపనం చేస్తూ ఈ ఉదయకాల దీవెనతో తృప్తిగా దీవించమని మమ్మను, మా కుటుంబాలను, మా సంఘాన్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొచ్చున్న మా తండ్రి. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి కూడి శుద్ధించిన మనకు సంఘానికి సంఘానికి ప్రభు హస్తము సదాకాలం తోడే నడిపించుగాక. ఆశీర్వాదం